నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ ఈ రోజు ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒకే అంశం చర్చనీయాంశంగా అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎటువైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిలేలా ఒక చీకటి సామ్రాజ్యంలో వెలువొందుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అంశంపై అనేక రకాలుగా కూడా అనుమానాలు దాంతోపాటు తీవ్ర విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది కొన్ని రాజకీయ పార్టీలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నాయి మరికొందరు మాత్రం మౌనంగా ఉంటున్నారు ఇంకొందరు మాత్రం ఫోన్లలో పరామర్శ చేస్తున్నారు ఇంకొందరు మాత్రం లగచెర్ల అనే ఎపిసోడ్ను ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అక్కడ ఏమీ లేదు కదా ఏదో ఒకటి చేస్తానంటున్నాడు చెయ్యని ఇవ్వండి అంటూ మరికొందరి వాదన కూడా వినబడుతుంది ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా లగచెర్ల ఎపిసోడ్ అనేది తెలంగాణ సరిహద్దులు దాటి కాస్త జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీ సరిహద్దుల వైపు అడుగు వేసింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు జాతీయ స్థాయిలో కూడా కమిషన్కు ఫిర్యాదు చేయడం ఇటు మరోవైపు ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి కూడా బక్క జడ్సన్ ఫిర్యాదు చేయడం మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది కేవలం లగచెర్ల అనే ఎపిసోడ్ ఇది మనందరికీ తెలిసిన విషయమే మొత్తానికి లగచెర్లలో ప్రభుత్వ కుట్రకోణం బట్టబయలైంది అంటూ కూడా కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరికొన్ని చోట్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందిందంటూ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైతేనేం మొత్తానికి సామాన్య మధ్యతరగతి పేద బిడ్డలకు సంబంధించి జీవితాలు అల్లకల్లోలంగా మారుతున్నాయనేది మాత్రం స్పష్టం సుస్పష్టం ఇదే విషయానికి సంబంధించి ఒక్కసారి నేను చర్చించబోతున్నాను ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కూడా లగచెర్ల అనే ఎపిసోడు అందరికీ చిన్న ఎపిసోడే కావచ్చు కానీ లగచెర్ల అనేది జాతీయ స్థాయిలో మాత్రం మారుమోగుతున్నది మరో మణిపూర్ లాంటి సంఘటనను గుర్తు చేస్తున్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు ఒక్కసారి మనం ఇది చూద్దాం ఇక్కడ మీరందరూ కూడా చూడొచ్చు ఏంటి అంటే ఇక్కడ రాహుల్ గాంధీ లగచెర్లపై మాట్లాడడం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్స్ క్లబ్లో సోమవారం లగచెర్ల బాధితులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రంలో బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్ మాలోత్ కవిత హరిప్రియ నాయక్ అంటూ కూడా మనం చూస్తున్న ఎపిసోడ్ ఇది చూడొచ్చు సో పూర్తి స్థాయిలో కూడా ఎస్టీ కమిషన్కు బాధితుల గోడు అంటూ చూడొచ్చు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు నిరుపంకు ఫిర్యాదు చేస్తున్న లగచెర్ల బాధితులు చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సత్యవతి రాథోడ్ తదితరులు ఇక మరోవైపు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు లేక జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్కు ఫిర్యాదు చేస్తున్న లగచెర్ల మహిళలు చిత్రంలో బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ సురేష్ రెడ్డి ఇక మరోవైపు లగచెర్ల బాధితులతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలికి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్ మాలోత్ కవిత ఎంపీ సురేష్ రెడ్డి డి దామోదర్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఎపిసోడ్ ఏంది రాష్ట్ర హద్దులు దాటి పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి లగచెర్ల అనే ఒక గ్రామంలో వాళ్ళ కుటుంబాలు అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితులు వాళ్ళ జీవితాలు అధ్వానంగా మారిపోయిన పరిస్థితి అర్ధరాత్రి బూటుకాలు సౌండ్లతోని పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డ పరిస్థితి కరెంటు తీసేసి ఇంటర్నెట్ బంద్ చేసి అర్ధరాత్రి పూర్తి స్థాయిలో పోలీసుల పహారాల మధ్య జరిగిన ఒక రకమైన దాడులు అందామా లేకపోతే ఇంకేమైనా అందామా మీరే ఆలోచించుకోండి మగ జాతి అనేది లేకుండా మగ వాళ్ళు అనేటోళ్ళే లేకుండా పురుషులు అనేటోళ్ళే లేకుండా ఆ గ్రామంలో జల్లడబట్టి మరీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేశారు సరే మొత్తానికి పోలీస్ స్టేషన్లో వేశారు కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఎంత దారుణంగా అంటే వాళ్ళపై 3rd డిగ్రీకి మించిన డిగ్రీలను సావబాధిల్లు అంది మనం మొన్నటి విజువల్లో చూసాం వాళ్ళు నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇంకోవైపు ఆ లగచెర్ల గ్రామంలో ఎపిసోడ్ జరిగినప్పుడు అక్కడ లేని వ్యక్తులు వాళ్ళు ఆ రోజు అక్కడ కనిపించని వ్యక్తులు పోనీ ఆ గ్రామంలోనే లేరు హైదరాబాద్ కానీ ఇతరత్ర జిల్లాలకు వెళ్ళిన వాళ్ళను కూడా వెతికి వేటాడి తెచ్చి కూడా అనవసరంగా ఆ కేసులో ఇరికించిర్రు అనే వాదన కూడా వినబడుతుంది సో మొత్తానికి నిన్న ఒకటే రోజు పూర్తి స్థాయిలో కూడా జాతీయ ఎస్టీ కమిషన్కు జాతీయ ఎస్సీ కమిషన్కు
మానవ హక్కుల సంఘానికి సంబంధించి ముగ్గురికి కూడా ఫిర్యాదు చేసిళ్ళు నిన్న పూర్తి స్థాయిలో. అది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో లగచెర్ల గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఒక్కసారి ఇదంతా చూద్దాం. ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది? బాధితుల గోడు వినిపిస్తలేదా? కేటీఆర్ మణిపూర్పై మాట్లాడి లగచెర్లపై మౌనం ఎందుకు? పోలీసులు, రేవంత్, ప్రైవేట్ సైన్యం అరాచకాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతు కుటుంబాలు రోడ్డున పట్టాయి. రాష్ట్రాన్ని రేవంత్ ఫ్యామిలీ ప్యాకేజీగా మారుస్తున్నాడు. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ఇప్పటికీ అయినా వీడనాడాలి. మారణకాండ జరిగితే తప్ప మోదీ స్పందించరా? దేశంలో తెలంగాణ లేదా? ఢిల్లీలో కేటీఆర్ ధ్వజం. లగచెర్ల బాధితులతో కలిసి మీడియా సమావేశం. ఢిల్లీలో వరదలా పారిన లగచెర్ల మహిళల కన్నీళ్లు అంటూ కూడా చూడొచ్చు. దేశంలో దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని గొప్పలు చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు స్పందించరు? మణిపూర్ అల్లర్లు, లక్షద్వీప్ ఆదివాసులపై అన్యాయంపై మాట్లాడిన రాహుల్ లగచెర్ల కనిపించట్లేదా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి. ఇటు మరోవైపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ కాళ్ళపై పడి వేడుకుంటున్న లగచెర్ల గ్రామస్తులు అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి మీరు అక్కడ పక్కనే చూడొచ్చు. చంటి పాపతో కూడా అక్కడ కూర్చొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆర్తనాదాలు, కన్నీళ్లను వెలుబుచ్చుతున్నారో కూడా మీరు చూడొచ్చు. రాత్రైతే పొలంలలో దాక్కున్నాం, బువ్వ పెట్టే భూములు ఇయ్యమన్నందుకే మాకిది గతి, మా సమాధుల మీద శంకుస్థాపన చేసుకోండి, జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట లగచెర్ల గ్రామస్తులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి లగచెర్లకి ఏం జరిగింది అంటే, ఈ లగచెర్లలో జరిగిన ఎపిసోడ్ పూర్తి స్థాయిలో కొడంగల్ నియోజకవర్గం నుండి హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి కాస్త తెలంగాణ భవన్ పోయింది. తెలంగాణ భవన్ నుంచి కాస్త ఢిల్లీకి పోయింది. ఢిల్లీ నుండి మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్కు చేరిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎల్లలు దాటిపోయింది. పూర్తి స్థాయిలో కూడా ఏమేం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. మనకు అన్యాయం జరిగితే ఇక్కడ కాకపోయినా ఢిల్లీలో కేంద్ర స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ జాతి మొత్తం పోరాటం చేయగల సత్తా ఉన్నది. నేను చాలా సందర్భాలలో కూడా చెప్పిన, తెలంగాణ ప్రాంత బిడ్డలను అంత చీప్గా చూడకండి, ఇక్కడి ప్రజలను అంత చిన్న చీపు చూడకండి. ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ మీద ఏర్పడిన తెలంగాణ, బానిసతత్వాన్ని పూర్తి స్థాయిలో ఎదిరించిన గడ్డ. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ భయం అనేది లేదు, పోరాటమే ఎజెండాగా కొనసాగుతుంది. అలాంటి గడ్డలో అనవసరంగా ఇబ్బందుల పాలు చేయకండి అంటూ కూడా చెప్పిన. ఈరోజు గదే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఎపిసోడ్ ఇదే. ఇక్కడ జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ అయినా, ఎస్టీ కమిషన్ అయినా, మానవ హక్కుల కమిషన్ అయినా పూర్తి స్థాయిలో వాళ్ళకు వెళ్ళబుచ్చే అంశం ఒకటే. మేము రాత్రి అయితే చాలు, లగచెర్ల గ్రామ ప్రజల యొక్క గోస ఎంత దారుణం అంటే, రాత్రి అయితే చాలు, రాత్రి అయితే సాయంత్రం 7 దాటితే పొలాలలో ఎక్కడో ఒక చోట ఏదో చెట్టుకో, కొమ్మకో, గూడుకో కాడ దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా కన్నీళ్ళు, ఆర్తనాదాలు పట్టించుకోండి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ ముందు వాళ్ళ యొక్క బాధను వెల్లబోసుకున్నారు. మరి ఇదే మణిపూర్లో జరిగిన సంఘటన గురించి ప్రధాని నరేంద్ర మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఇతరత్ర నేతలు మాట్లాడారు. మరి ఇక్కడి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇక్కడి వాళ్ళు ఏం తప్పు చేసిర్రు, ఏం జరిగింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అన్నట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఇదే అంశానికి సంబంధించి ఇంకొక అంశం కూడా వచ్చింది. ఏంటి అంటే, లగచెర్లలో అప్రజాస్వామిక భూసేకరణ నాడు వ్యతిరేకించిన నేడు బలవంతంగా లాక్కున్నారు. విదేశీ సంస్థలకు భూములను అప్పజెప్పేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు. లగచెర్లను జైలుగా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. తిరుపతి రెడ్డి తాత జాగిరా, ఆ భూములు ఎట్లా గుంజుకుంటాడు? మీ తాతల భూములుంటే రాసిచ్చుకోండి, గిరిజనులు బయటకు వస్తే మనం తిరగలేం. వికారాబాద్ కాంగ్రెస్ నేత రాజశేఖర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ రాజశేఖర్ వికారాబాద్ జిల్లాకు సంబంధించి అధికార ప్రతినిధి. ఏమని చెప్పిందంటే, తిరుపతి రెడ్డి వల్ల పార్టీ నష్టమవుతుంది, తిరుపతి రెడ్డి వల్ల మన పార్టీకి డ్యామేజ్ ఏర్పడుతుంది. ఎవరు తిరుపతి రెడ్డి? ఇంతకుముందు ఎక్కడున్నాడు? ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఆయన వల్ల మనకు మైనస్ అవుతుంది. ఆ భూములను మనం ఎట్లా గుంజుకుంటాడు? ఆయన గుంజుకోవడానికి ఎవరు? ఆయనకున్న అర్హత లేనిది. వాళ్ళ మీ తాతల భూములు ఉంటే రాసిచ్చుకోండి, కానీ గిరిజనుల భూములు ఏంటి? గిరిజనులు గనక బయటికి వస్తే మనం తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటూ ఆయన ఏంటంటే ఒక సందేశాన్ని రిలీజ్ చేసిండు. ఆయన చాలా ఆవేదనతో, ఆర్తనాదాలతో చెప్పిండు రాజశేఖర్ అంటే. ఎందుకంటే
వాస్తవ విషయాలన్నింటినీ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయన చెప్పిండు. అంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న మీరందరూ కూడా చూడొచ్చు, మొత్తం లగచర్ల ఎపిసోడే యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఒక ఫోకస్ అయిపోయింది. నేషనల్ మీడియా కూడా పూర్తి స్థాయిలో మన తెలంగాణ కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగచర్ల అనే గ్రామంలో అసలు ఏం జరిగింది, ఈ లగచర్ల గ్రామంలో కలెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా పూసగుచ్చినట్టుగా కేంద్రానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ ముందు పూర్తి స్థాయిలో వెల్లబుచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా లగచర్ల మరో మణిపూర్ రాహుల్ గాంధీ కనబడతలేదా, ఫార్మా కోసం భూములు లాక్కునే యత్నం, ప్రాణం పోయినా గిరిజనులు ఇవ్వమంటున్నారు, అస్సలే ఇవ్వమంటున్నారు. గతంలో ఒప్పించి కేసీఆర్ భూసేకరణ చేశారు. రేవంత్ రెడ్డికి ఉన్న అధికారం ఏంటి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ప్యాకేజ్ నడుస్తుందా, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు, ఆయన్ను అస్థిరపరిచే అవసరం లేదు, మూటలు మోయడంలో రేవంత్కున్న అనుభవం మరొకరికి లేదు, ఆయన్ను అధిష్టానం తొలగించదు. రాహుల్జీ సోషల్ మీడియాకు ఎందుకు భయపడుతున్నారు, ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ స్థాయిలో రేవంత్ సర్కార్ తీరును కేటీఆర్ ఎండగట్టారు. సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనుల మహిళల కన్నీళ్లు పెట్టుకుంటున్న కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేనని మండిపడ్డారు. కొడంగల్లో తిరుపతి రెడ్డిని ఎవరని నిలదీశారు, ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని కుటుంబ పదవిగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్ళు సీఎం కుర్చీ వచ్చినా డోకా లేదు, కానీ రేవంత్ రెడ్డి సీఎం ఉంటారని, ఆయనే ఉండాలని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాను చూసి రాహుల్ భయపడుతున్నారని, గిరిజనులకు అండగా ఉంటామని, ఎక్కడ బాధితులు ఉన్నా అక్కడ పోరాటం చేస్తామంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఏంది అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన్నే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలే. తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆ పరిపాలన ఆ దరిద్రం ఎట్లుంటుందో కూడా తెలవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు మార్పు అని ఓటేసిలు కదా. ఈరోజు ఆ మార్పే ఉరితాడైపోయింది. లగచర్ల అనే గ్రామాన్ని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ఓటేయడం ద్వారా ఆ ఓటు వల్ల ఈరోజు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ లగచర్ల అనే గ్రామాన్ని తిమింగలంలోకే రాబందులకే కొండశిలువ ఓలే మింగుతున్నది. లగచర్ల అనే గ్రామాన్ని మింగుతున్నది. జాతీయ కమిషన్కు లగచర్ల బాధితులు, ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అంటూ కూడా చూడొచ్చు. రైతులు కదా ఏం చేయలేరు, ఏం చేత కాదు అనుకుంటున్నారా? సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ వచ్చారు. తిరుపతి రెడ్డికి 2 బస్సులలో పోలీసులు ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశారు. ఢిల్లీ వేదికగా గలం విప్పిన లగచర్ల. ఆడపిల్లలను కొట్టే హక్కు ఎవరిచ్చారు? రైతులు కదా ఏం చేయలేరు, ఏం చేత కాదు అనుకుంటున్నారా అని మరో గిరిజన మహిళ నిలదీసింది. ఆడపిల్లలను పోలీసులు కొట్టే హక్కు ఉందా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గొంతులు పట్టి కళ్ళకు గంతలు కట్టి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ కొట్టారని ఆరోపించింది. గ్రామంలో మగవాళ్ళందరినీ అరెస్టు చేశారని, అందులో కొందరు ఊరు వదిలి పారిపోయారని తెలిపింది. తమ భూములు ఇవ్వమని చెప్తున్నా వారు వదలట్లేదని వాపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే అర్థం చేసుకోర్రి, కళ్ళకు గంతలు కట్టి గల్లలు బట్టి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ కొట్టిర్రని ఆ తల్లి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో జరుగుతున్న విచిత్రమైన ఒక దమనకాండ ఇది. ఇగో తిరుపతి రెడ్డిపై యాక్షన్ తీసుకోండి, ఆయన అసలు ఎవరు, ఆయన ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి. జాతీయ ఎస్టీ కమిషన్ ముందు గోడు వెళ్ళబోసుకున్న లగచర్ల రోటిబండ తండావాసులు. పోలీసులపై సీరియస్ అయిన కమిషన్ సభ్యుడు. వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డిపై ఆగ్రహం. గిరిజనులు వేధిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. అమాయకులను జైల్లో వేశారని ఆవేదన. లగచెర్ల రోటిబండ తండా గ్రామస్తుల వేదనను జాతీయ ఎస్టీ కమిషన్ బృందం అడిగి తెలుసుకుంది. తమపై ప్రభుత్వం పోలీసులు జరిపిన దాష్టికాలను ఎస్టీ కమిషన్ సెక్రటరీ హుస్సేన్ నాయక్ పూసగుచ్చినట్లు గ్రామస్తులు వివరించారు. మహిళలపై అమానుష్యంగా వ్యవహరించారని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆజామాయిషి ఏంటని ప్రశ్నించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు కుటుంబ పరిపాలన అన్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి మొత్తం దోపిడే చేస్తున్నారు కదా, మొత్తం దాడులే చేస్తున్నారు కదా, మొత్తం భయంకరంగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు కదా. అసలు ఆయన ఎవరు, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆయన ఏమైనా ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా, ఎవరు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని ఇక్కడ మహిళలు అడుగుతున్నారు కదా. అంటే ఆయన వస్తే మాత్రం 2 బస్సులలో సెక్యూరిటీ అట. పాపం మా జిల్లా కలెక్టర్ సివిల్స్ రాసి చదువుకొని వచ్చిన ఆయనకు సెక్యూరిటీ లేదట. అంటే ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఇగో ఇక్కడ మరొక అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు.
లగచర్ల ఘటనకు సీఎం కుట్ర. ఇగో లగచర్ల ఘటన సీఎం కుట్రే. స్కెచ్తో కలెక్టర్ను పంపించి లొల్లి పుట్టించారు. కుట్రలతో దాడులు చేయించి అమాయక రైతులను అరెస్టు చేశారు. సీఎం సోదరుడు 300 మందిని తీసుకెళ్లి సంతకాలు పెట్టాలని రైతులను బెదిరించిండు. రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించి హింస పెట్టిరు. ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. బీజేపీ ఎంపీలు ఈటల టీకే అన్న అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది వైఆర్టీవీ ఎఫెక్ట్. ఎందుకంటే లగచర్ల ఘటనకు సీఎం కుట్రే. ఎందుకు అంటే నేను చాలా క్లారిటీగా కూడా ఇక్కడ ఈటల రాజేందర్ కానీ భారతీయ జనతా పార్టీని కానీ పొమ్మని చెప్పిన, లొల్లి చేసిన. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా, అంటే బీఆర్ఎస్ తర్వాత మరో ప్రతిపక్షంగా నిలిచేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో భారతీయ జనతా పార్టీ కూడా అక్కడికి వెళ్తే ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది, వాళ్ళకి ఎంతో కొంత న్యాయం అవుతుంది, ఎంతో కొంత భరోసా అవుతుంది, ఎంతో కొంత అవుతుంది. కాబట్టి నిన్న డీకే అరుణను మన ఈటల రాజేందర్ వెళ్ళే క్రమంలో కొద్దిగా ఆడ పోలీసులతో వాగ్వాదం కూడా జోషిలు. మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ యొక్క ఆగ్రహాన్ని మళ్ళొక్కసారి నిన్న రుచి చూడాల్సి వచ్చింది మా తెలంగాణ పోలీసు వ్యవస్థ. మా డ్యూటీ మేము చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నావు, నేను ఎంపీని రా బాయ్, నేను అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. లేదు లేదు దిగండి అంటాడు. అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ మీరు అందరూ చూడుర్రి. ఈటల రాజేందర్కు మళ్ళొక్కసారి ఏంది అంటే భయంకరమైన పూనకం వచ్చేసింది. ఎందుకంటే ప్రజల పట్ల పోరాటం చేసే నాయకుడు. పోరాటం అన్నది కొత్త కాదే అంటాం కదా, పోరాటంలో పుట్టి పెరిగిన వాళ్ళు, పోరాటమే ఎజెండాగా బతికిన వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. లగచర్ల అనే ఘటన సీఎం రేవంత్ రెడ్డి కుట్ర అంటూ ఇంత బాహాటంగా ఈటల రాజేందర్ గారు చెప్పిర్రు అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఒక అడిగేసింది. శబాష్, మీరు గిట్ల ప్రజల పక్షాన పోరాటం చేస్తే వైఆర్టీవీ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. మీరు లగచర్ల అనే గ్రామానికి నిన్న వెళ్ళడం చాలా సంతోషకరం, ప్రయత్నం చేసిరు. ఈరోజు మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ నిన్న 100 మంది కాదు, ఇలా 1000 మందితో వెళ్ళురు. వాళ్ళకు భరోసానివ్వండి. అర్ధరాత్రి ఏడైతే ఎక్కడ వండుకోవాలో, ఏడు ఉండాలో తెలియక మహిళలు సైతం బావుల కాడికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆలోచించాల్సిన విషయం. ఈ లగచర్ల అనే గ్రామం ఎపిసోడ్ చాలా భయంకరంగా జరుగుతున్నది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇది తెలంగాణ సరిహద్దులు దాటి ఢిల్లీ సరిహద్దులలోని అక్కడ ఒకటి మానవ హక్కుల సంఘం ఉంటుంది, దాంతోపాటు ఎస్టీ కమిషన్ ఉంటుంది, ఎస్టీ కమిషన్ ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. సరే, మొత్తానికి కమిషన్ కూడా స్పందించి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ మీద ముట్టికాయలు వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ఒక చీకటి పరిపాలన జరుగుతుంది. చీకటి పరిపాలన, నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో నడుస్తుంది. పాపం మా గవర్నర్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. మా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎందుకు స్పందించడం లేదో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అంటే ఆలోచించండి, లగచర్ల ఎపిసోడ్ అనేది ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇప్పుడు దీన్ని ముచ్చుకుంచిగా బొగ్గే అవుతారు. నేను చెప్తున్నా కదా, లగచర్ల అనే గ్రామం ఎపిసోడ్ జోలికి వచ్చినా, లగచర్ల అనే పరిస్థితికి వచ్చినా ఇప్పుడు ఆగమైపోతారు. ఇక దాన్ని ఏమంటారంటే తుఫాన్లో కొట్టుకపోతారు. లగచర్ల అనే ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. లగచర్ల అనే ఇష్యూ చాలా ఏంది అంటే దాదాపుగా ఒక గ్రామానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బిడ్డల జీవితాలకు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి. అరే మగజాతి అనేది లేదు తెలుసా లగచర్లలో. పూర్తి స్థాయిలో అందరినీ అరెస్టు చేసుకొని పోయారు. ఒక్కొక్కరిని పిచ్చి కుక్కలను వచ్చినట్టు కొడుతుర్రట. అంటే మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. దయచేసి ఈ లగచర్ల గ్రామానికి నేను ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీని మార్పు అని ఎవరైతే మాట్లాడిలో, మార్పు కోసం ఎవరైతే పనిచేసిలో, ఈ 3 రంగుల జెండా బట్టి సింహమూలే కదిలిండు అని ఎవరైతే అన్నారో, ఆయన కోసం ఎవరైతే పనిచేసిలో వాళ్ళందరూ ఈరోజు లగచర్ల గ్రామ బాధితులు ఎవరైతే బాధితులుగా మిగిలిలో వాళ్ళందరూ అండగా ఉండాలి. ఎందుకంటే మీరు వేసిన ఓటు వల్ల ఒక గ్రామం ఈరోజు చీకటిగా, వల్లకాడుగా, శ్మశాన వాటికగా మారబోతుంది. వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత కూడా ఈ మార్పు అనే వాళ్ళే. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఏంది అంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ జెండాకు సంబంధించి ఎపిసోడ్ నడుతుంది. ఏంది ఈ 3 రంగుల జెండా అంటారు. ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పాలి. ఈ 3 రంగుల జెండాకు సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ చెయ్యి పెట్టి చెయ్యి గుర్తుతోని ఉంటుంది కదా ఈ 3 రంగుల జెండా. పైన ఏ కలర్ ఉంటుంది? రెడ్డా? మళ్ళీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కండువ, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కండువకు సంబంధించి 3 రంగుల జెండా అనే ఒక కలర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక వీళ్ళ కలరు ఇది వైట్ వేసుకో, తర్వాత ఇది గ్రీన్, ఇదో కలర్ ఉంటుంది,
వీళ్ళ పార్టీకి సంబంధించి ఏంది అంటే మీరు 3 రంగుల జెండా అనే పాట విన్నారా? 3 రంగుల జెండా పెట్టి సింహమోలే కదిలినాడు ఒక్కరో ఇద్దరు. ఇక్కడ ఏంది అంటే మీరు కరెక్టే విన్నారు, కానీ చిన్న మిస్టేక్ జరిగింది. ఇలా 3 రంగుల జెండా అనేది ఉన్నది కదా, ఈ 3 రంగుల జెండా అంటే రాజకీయ పార్టీలను ఎప్పుడు కూడా మీరు తక్కువ అంచనా వేయద్దు. వీళ్ళు సినిమా యాక్టర్లకు మించిన యాక్టర్లు. పొలిటికల్ లీడర్స్ అసలు సినిమాలలో పెడితే వాళ్ళ యొక్క ఆ నటన రక్తి కట్టిస్తుంది. మీకు అసలు ఊహించరు ఏంది వీళ్ళు మనిషేనా లేకపోతే ఇంకోటి ఏంది అనే కాడికి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రంగేమో బయటికి వచ్చిన నేతలకు నమస్తే ఎలానా మల్లనా పుల్లనా ఏమంటారు బుచ్చమ్మ మల్లమ్మ ఎల్లమ్మ అంత మంచిగుండు, నువ్వు నా తల్లి లెక్క మంచిగా చూసుకుంటా, ఏం కాదు మన పార్టీ ఎత్తది మంచిగా చేస్తామని ఇక్కడ డైలాగ్ ఎత్తారు. సరే పుసుకున్న కనుక వీళ్ళు గెలిచిళ్ళు వాళ్ళు వీళ్ళు అనుకో, అరే ఎవర్రా గన్మన్ ఎక్కడ, అరే సెక్యూరిటీ ఎక్కడ, వాళ్ళను ఆపండే, అరే నేను చూడలే మంచిగున్న రావా అంటాడు. వీళ్ళ యాక్టింగ్ నేను చెప్తున్నా. దాని తర్వాత ఇగో ఈ కలర్ ఉన్న చూడు 3 రంగులు, ఇది ఓన్లీ వీళ్ళ కుటుంబం కోసం, ఏంటంటే వీళ్ళ బాగు కోసం. ఈ 3 రంగుల కలర్ అనేది 3 రంగుల జెండా అని మీరు అంటారు. ఈ 3 రంగుల జెండా అంటే వీళ్ళ రాజకీయ నాయకులని కళల ఆర్టిస్టులు అన్నట్టు. వీళ్ళు ఏ పార్టీ అయినా కానీ రాజకీయ నాయకులకు ఒక ఏంది అంటే మస్తు వీళ్ళ యాక్టింగ్కు సూపర్ యాక్టింగ్ అన్నట్టు. వీళ్ళది మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక కమల్ హాసన్కు మించిన యాక్టింగ్లు చేస్తారు. ఈ 3 రంగుల ఈ మార్పు అనే పేరు కానీ ఈ 3 రంగుల జెండా అనే కానీ పదం విన్నారు కదా, ఇవన్నీ కూడా మన జీవితాలలో రంగులు కాదు. ఒకటేమో చీకటి కలర్గా మారిపోయింది, ఇంకోటేమో కన్నీటి సంద్రంగా మారిపోయింది, ఇంకోటి దిక్కులన్నీ బిక్కటిలేలా ఎదురు చూపు చూసేలా అయిపోయింది. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా యాక్ట్ చేస్తారు. కాబట్టి ఏ రాజకీయ నాయకుని కూడా నమ్మనికి ఆస్కారం లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోర్రి. అయితే నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక మంచిగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో చర్చించుకునే విధంగా ఈ ఎపిసోడ్ కనబడ్డది. ఈ ఎపిసోడ్ మహారాష్ట్ర ఎన్నికల మీద కూడా చాలా అద్భుతంగా కూడా లగచర్ల ఎపిసోడ్ అయితే కనబడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తాకింది. ఈయన ఎవరు? కొనతం దిలీప్. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి చూసుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సమయంలో మీడియాతో మాట్లాడుతున్న కొనతం దిలీప్. బీఆర్ఎస్ నాయకుడు కొనతం దిలీప్ అరెస్టు. ప్రభుత్వం ఉబలాట పడుతున్నది. పోలీసులు ఇప్పటి వరకు దిలీప్ను 3 సార్లు అరెస్ట్ చేశారు. కానీ సరి అయిన ఆధారాలు లేకపోవడంతో ప్రతిసారి భంగపడుతున్నారు. సోమవారం కూడా మరోసారి ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది. ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈ ఏడాది మే నెలలో కేసు నమోదు చేశారు. ఈ కేసు అక్రమమని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం దిలీప్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణం చెప్పకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బషీర్బాగ్లోని సిసిఎస్ భవన్లో నిర్బంధించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసో శ్రవణ్, క్రిషాంక్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు సిసిఎస్కు చేరుకున్నారు. దిలీప్ను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేస్తారు. అయినా పోలీసులు కొన్ని గంటల పాటు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు. చివరికి ఆసిఫాబాద్ జరిగిన అల్లర్లపై వీడియోలో ఓ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారని దిలీప్ నిర్వహిస్తున్నట్టు మళ్ళీ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే కొనతం దిలీప్ కాదు. ఇక్కడ అసలు విషయం ఏంది అంటే ఇక్కడ ఏంది పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి. సర్కార్కి ఇది పెద్ద ఎదురు దెబ్బ. దిలీప్ కొనతం రిమాండ్కు కోర్టును అక్రమ అరెస్టు రిమాండ్ను తిరస్కరించిన న్యాయస్థానం. ఆధారాలు లేకపోవడంతో కోర్టులో చేదు అనుభవాలు. ఎన్ని కేసులు పెట్టినా ఇట్లనే పోరాడతా కొనతం దిలీప్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులేనా? కేటీఆర్ కక్షపూరిత ధోరణి మానుకోవాలి మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. పార్టీ మంచి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసింది అంటారు. అది నేనైనా ఎవరైనా ప్రజలు ఎవరైనా సరే. 10 నెలలు కాదు, ఏడాది పూర్తయిపోయింది ఆల్మోస్ట్. మరి సంవత్సర కాలంలో వీళ్ళు చేసింది ఏంది? 365 రోజులలో 365 ఆలోచనలతో, టాపిక్ డైవర్షన్తో వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగింది. ఇక్కడ కొనతం దిలీప్ అనే వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు అరెస్టు చేస్తున్నారు అంటే మీ అందరికీ తెలవాల్సిన విషయం. ఫస్ట్ కేటీఆర్ టార్గెట్ అండి. రేవంత్ రెడ్డికి కేటీఆర్ టార్గెట్. సో కేటీఆర్ కంటే ముందు కేటీఆర్ని ఒకవేళ అరెస్టు చేస్తే
సోషల్ మీడియాలో సోషల్ మాధ్యమాలలో సింపతి రాకూడదు, ఆదరణ పెరగకూడదు అనేది ఎవరిది? కాంగ్రెస్ పార్టీది లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటంటే కేటీఆర్ను ఒకవేళ అరెస్టు కనుక చేస్తే సింపతి రావద్దు, ప్రజల్లో ఆదరణ రాకుండా చేయాలి. మరి రాకుండా చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి? మొదటగా మనకు ఏంటంటే స్కెచ్ పెట్టిను. అదేంది మనోభావాలు దెబ్బతిన్నాయని పెట్టిన కేసు 351 ఏదో ఉండదు కదా, మొన్న మనల్ని తీసుకెళ్ళి కదా పోలీసులు, ఏదో ఉగ్రవాదులని తీసుకెళ్ళినట్టుగా ఉగ్రవాదికి మించి మనల్ని తీసుకెళ్ళారు. మీరు చూసిగా సుమారు 20 నుంచి 50 మంది పోలీసు వాళ్ళు ఉదయాన్నే నా కోసం ఏ విధంగా మొత్తం పహారా కాసి ఎట్లా తీసుకెళ్ళిలో చూడొచ్చు. నేను వాళ్ళకి సహకరించిన తీసుకెళ్ళిళ్ళు, అది కోర్టు జడ్జి గారు సీరియస్ అయ్యారు, దాన్ని తిరస్కరించిన పరిస్థితి. ఫస్ట్ వైఆర్టీవీని రంజిత్ను అరెస్ట్ చేయాలి, తర్వాత న్యూస్ లైన్ శంకర్ను, దాని తర్వాత చిలుక ప్రవీణ్ యూన్యూస్ను, తర్వాత కొనతం దిలీప్ను, ఇంకెవరైనా ఉంటే ప్రశ్నించే గొంతుకలను. సో పూర్తి స్థాయిలో ఇది వాళ్ళ స్కెచ్. అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు ఏదైనా జరిగితే ఇష్యూ మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి, ఇప్పుడు కొంతం దిలీప్ ఉన్నాడు అనుకోండి, సోషల్ మీడియాలో గతంలో పనిచేసింది కాబట్టి ఆయనకంటూ పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. దాంతోపాటు అనేక రకాల ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, మోజో కానీ ఇతరత్ర సోషల్ మాధ్యమాల అకౌంట్లు ఆయన దగ్గర ఉంటాయి. ఆయన దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనని ఎట్టి పరిస్థితుల్లోనైనా అదుపులోకి తీసుకోవాలనేది వాళ్ళ యొక్క ఖచ్చితమైన ఆలోచన. సో ఈయన లోపలేస్తే ఏమవుతుంది అంటే సోషల్ మాధ్యమాలలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కనబడదు. ఇది టార్గెట్గా ఈయన ట్విట్టర్ అకౌంట్లు కానీ ఇతరత్ర ఏదైనా సంఘటన జరిగితే పూర్తి స్థాయిలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టే బాధ్యతలో తన నిమగ్నం అయిపోయింది దిలీప్. ఈ కొంతం దిలీప్ను అరెస్టు చేస్తే కాస్తో కూస్తో సోషల్ మీడియాకి సంబంధించి గ్రాఫ్ అయిపోతుంది. తర్వాత ప్రశ్నించే గొంతుకలు అందరినీ నొక్కేసిన తర్వాత కేటీఆర్ను ప్లాన్ చేయొచ్చు. కేటీఆర్ని ఇప్పట్లో కాదు, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకున్నారట. ఓటుకు నోటు కేసులు ఎట్లా అరెస్ట్ చేసిందో యాస్టీస్ సీన్ అది రిపీట్ కావాలని ఆల్రెడీ ఆదేశాలు కూడా వెళ్ళినాయట. సో దాంట్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు అనేది ఒక అంశం. సో పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ ప్రకారం చేయాలనేది వాళ్ళ యొక్క కుట్రపూరితం. సో ఇప్పుడు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద కేసులైతే, ప్రశ్నించే గొంతుకల మీద దాడులైతే, ప్రశ్నించే గొంతుకలను పూర్తి స్థాయిలో ఎంత దారుణంగా కూడా అవహేళన చేస్తారో కూడా మీ అందరికీ తెలిసిన విషయం. సో పూర్తిగా కూడా ఈరోజు సోషల్ మాధ్యమాలు సోషల్ మీడియాలలో మాట్లాడడమే ఇక్కడి పౌరులకు ఇక్కడ పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, ఇక్కడి పౌరుడికి ప్రజాస్వామ్యం లేదా, ఇక్కడి పౌరులకు రాజ్యాంగం లేదా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన, దాంతోపాటు ఇక్కడ స్వేచ్ఛగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు అని ఏది ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో జరుగుతూ ఉంటే ప్రగతి భవన్కు సంబంధించి మేము గేట్లు బద్దలు కొడుతున్నామనే ఒక సంకేతాన్ని ఇచ్చి ఈరోజు గేట్లను బద్దలు కొట్టిలు కానీ యావత్తు తెలంగాణ పౌరులందరినీ నిర్బంధించే ప్రయత్నం జరుగుతుంది అదే గేట్ల లోపల. అంటే యావత్తు తెలంగాణ సమాజానికి ఈరోజు కొనతం దిలీప్ చేసిన నేరం ఏంటండి? కొనతం దిలీప్ని ఎందుకు అరెస్టు చేయాలనుకుంటాం? కొనతం దిలీప్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేంది అంటే కక్ష సాధింపు చర్యలు. అంతే. ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడాలి, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని లోపటేస్తాం, ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. నిన్న మొన్న నాకు ఇద్దరు ముగ్గురు మిత్రులు కాల్ చేసిరు. అంటే వాళ్ళందరూ సోషల్ మీడియాకు సంబంధించి ఏ పార్టీకి సంబంధం లేదట, జరిగిన ఇష్యూని యథాతథంగా కాపీ పేస్ట్ చేసి పోస్ట్ చేస్తే అక్కడ ఉండే కానిస్టేబుల్ వచ్చి బెదిరిస్తున్నాడట. ఏంది నీ సంగతి చూస్తాం, ఏమనుకుంటున్నావు, కాంగ్రెస్ పార్టీ ఇట్లనేనా అని అనుకుంటున్నావు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న మొత్తం బ్యాచ్ అంతా కూడా ఈ కేసీఆర్, నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అసలు సరితూగరు, ఆయనకు సమానంగా రాలేరు. కేసీఆర్ అనే వ్యక్తి వ్యక్తిగత జీవితాల ఓలే. కేసీఆర్ అనే వ్యక్తి ఏ తప్పు జరిగిందో, ఏ వ్యక్తిగతంగా ఎంతమంది దూషించినా ఏమనలే. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2018 నుంచి 2023 వరకు ఇట్లనే ప్రశ్నించే వాళ్ళనందరినీ ఇట్లనే గనక అరెస్టు చేస్తే ఈరోజు ప్రశ్న అనేదే బహుశా తెలంగాణలో చచ్చిపోవేమో. ప్రశ్న అనే పదమే తనకు తాను సూసైడ్ చేసుకునేదేమో. నేను చెప్తున్నా కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రశ్న వస్తే భయం అవుతుంది, ప్రశ్న వస్తే ఒక్కొక్కరికి చినుకు రాలుతుంది. మన భాషలో చెప్పాలంటే ఉత్సపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు జీర్ణించుకోలేరండి. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని
బాధలు కష్టాలు కన్నీళ్లు తెలిసిన వ్యక్తి, తెలంగాణ ప్రాంత బిడ్డల మనస్తత్వం తెలిసిన వ్యక్తి. ఇక్కడ ఏంది ఉద్యమానికి సంబంధం లేని పార్టీ, అది ఉద్యమానికి సంబంధం లేదు. మనం కొట్లాడి తెచ్చుకున్నాం. అసలు తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందాంచి ఇయ్యలే, మనం మెడల్ వంచి ఇచ్చేలా చేసినాం. ఈరోజు ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న కొనతం దిలీప్ కానీ ఇంకెవరైనా కావచ్చు, ఒక్కొక్కరిని మెల్లగా లోపటేసే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పక్షాన నిలుస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ఉత్తర కొరియాలోని కీమ్ పరిపాలించే దేశం కాదు, అంతకు మించి పాకిస్తాన్ కూడా కాదు, అంతకు మించి వేరే ఏది కాదు. ఇక్కడ ప్రజలు తాము భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఏదైనా మాట్లాడచ్చు, ఖచ్చితంగా మాట్లాడచ్చు. దానికి అద్దు అడుపు ఉంటుంది అనుకో, కానీ మీరు మాట్లాడే అంత దారుణంగా మేము మాట్లాడతలేం. తొక్కి పెడతాం, పేగులు మెడలేసుకుంటాం, ఎవర్రా వచ్చేది, బుల్డోజర్కి ఎక్కిస్తాం, ఇంత దారుణంగా మేము ఎవరం మాట్లాడలేం. నేను మాట్లాడినందుకే మనోభావాలు దెబ్బతింటే మా ముఖ్యమంత్రి మాట్లాడితే రోజు మనోభావాలు క్షణం మనోభావాలు దెబ్బతింటే అయినా మేము ఏమనలేదే. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు మేము తీసుకున్నాం, జగన్ లెక్క మేము తీసుకున్నాం, మళ్ళీ రివర్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది మేము తీసుకున్నాం, సమయం సందర్భం వచ్చినందుకు మళ్ళీ రిప్లై ఉంటుంది. వైఎస్ జగన్ డైలాగ్ అంటాడు కదా అట్లా. సో ఏం లేదండి, ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుకలను చూస్తే భయం వేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రశ్న అంచనే ఉత్సపడుతున్నది. ఈ ప్రశ్నించేటోళ్లతో పెట్టుకోవద్దురా నాయను అనే కాడికొచ్చింది. సో భవిష్యత్తులో ఇదొక ఉద్యమంలా మారిపోతుంది. దీనికి మేము అందరం కలిసి పెద్ద ఆర్గనైజేషన్ వస్తుంది. భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. చూడు, మేము ప్రభుత్వం ఏదో అనుకుంటుంది, కానీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలో కూడా తెలుసు మనందరికీ. రైట్, ఇక మరో అంశం ఏంటంటే రేవంత్ పాలనకు ఫెయిల్ మార్క్స్. కాంగ్రెస్ పాలనపై 61% పెదవి విరుపు. పాలనకు ఓకే 27% మంది, చెప్పలేమన్నా 12% మంది. 6 గ్యారంటీలు, హైడ్రా కూల్చివేతలు, రైతుల కన్నీళ్లు, మూసి లగచర్ల ఘటనపై ఫైర్. కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా పోల్స్లో వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నాకు తెలిసి కనీసం ఇక్కడ వీళ్ళు 61% మంది అన్నారు కావచ్చు, కానీ నేనైతే 100కు 100% ఫెయిల్ మార్కులు ఇద్దాం, ఓపెన్గా చెప్తున్నా. దాంట్లో ఏం డౌట్ లేదు. ఈయన చేసేది ఏమీ లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఇగో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ పరిపాలన మీద ఓటింగ్ పెడితే 61% మంది వద్దు నాయన, ఈ పార్టీ వద్దు, వీళ్ళు వద్దు అన్నారట. కేవలం 21% మంది వాళ్ళ అభిమానులు ఓకే అన్నారట. 12% మంది చెప్పలేం, ఏం చెప్పినా బాధ ఉన్నది అనే కాడికి వచ్చిల్లట. అంటే 61% మంది, 100%లో 61% మంది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించాలంటే ఇంతకంటే నిదర్శనం ఇంకోట్లేదు. పరిపాలనా వ్యవస్థ కాదు, ఇంత దారుణమైన దుమారానికి సంబంధించి, ఇంత ఘోరానికి సంబంధించి రేవంత్ పాలన ఫెయిల్ అయింది అని చెప్పడానికి ఇంతకు మించిన అర్థం ఇంకొకటి మనకు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పరిపాలన 61% మంది ప్రజలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు పోలు పెడితేనే బాగలేదురా నాయన వెళ్ళిపోరా అనే కాడికి వచ్చిందట. అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. పరిపాలన కేవలం 10 నెలల కాలంలో ఏ ప్రభుత్వానికి కూడా ఇలా జరగని పరిస్థితి కనబడుతుంది. ఇక మరో అంశం, సంక్రాంతికి సన్నబియ్యం లేనట్టే. ఉగాది నుంచి ఇచ్చేందుకు ఆలోచనలు. 10 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు, సన్నవడ్ల కొనుగోలుకు 4000 కేంద్రాలు. సివిల్ సప్లై కమిషన్ డిఎస్ చౌహాన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక సంక్రాంతికి సన్నబియ్యం లేదు అంటే ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ఆలోచన ఆచరణకు నోచుకునే పరిస్థితి కనబడతలేదు. సంక్రాంతికి సన్నబియ్యం పంపిణీ ఉండకపోవచ్చని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. వీళ్ళు ఇచ్చే హామీలు వీళ్ళకి ఇప్పుడు రియాలిటీకి తెలిసి తలకాయ ఇప్పుడు ఏదన్నా దాన్ని ఏమంటారు వాటర్ మిలాన్ ఉంటుంది కదా, దాన్ని పగలగొడితే ఎట్లా బలుగుతుందో వీళ్ళ పుచ్చలు తలకాయల మెదడు అట్లా బలుగుతుంది కావచ్చు. 6 గ్యారంటీలు 13 అంశాలు అసలు అమలు కావురో నాయనో రామచంద్ర అనే పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణలో కూడా గదే జరిగింది. సంక్రాంతికి సన్న బియ్యం ఇయ్యనట్టే అంటే ఇయ్యరు. వాళ్ళ 6 గ్యారంటీలు అమలు చేసుడు వాళ్ళకు నక్కకు నాగలోకానికి టార్చర్ కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పట్లో వీళ్ళకు ఏం చేయలేరు. సన్న బియ్యం ఇయ్యరు, 6 గ్యారంటీలు అమలు చేయరు, ఫ్రీ బస్సు సంబంధించిన దాంట్లో ఆటో డ్రైవర్ల జీవితాలు తను ఆడుకుంటారు, 2500 రావు, స్కూటీలు రావు, విద్యా కార్డు రాదు, ఏంది ఉద్యమకారులకు జాగ రాదు, ఏది రాదు. కేవలం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిర్రు తప్ప మార్పు అనే ఒక ఎపిసోడ్ను చూపి మాయమాటలు చెప్పి దొంగతనంగా అధికారంలోకి వచ్చారు. అంటే వీళ్ళు అధికారంలోకి వస్తారని కూడా వీళ్ళు ఊహించని పరిస్థితి కనబడ్డది. అంటే ఆలోచించుకోవాలి. ఇక విశ్వాసఘాతక కాంగ్రెస్ ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు. కేసీఆర్ హయాంలో కాళోజీ కళాక్షేత్రం, కాళోజీ సత్యవాది, తెలంగాణ అసత్యవాది. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డి, ప్రారంభిస్తే కాళోజీ ఆత్మ ఘోషిస్తుంది. కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఏం ఉద్ధరించాడు? ఏం ఉద్ధరించలే. వరంగల్లో విజయోత్సవ సభ పెడుతున్నారు. మీరు పెట్టాల్సింది విజయోత్సవ సభ కాదు, విద్వేష విఘాతక విధ్వంస సభలే పెట్టాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు వరంగల్ జిల్లా మొత్తం అష్టదిగ్బంధంలో ఉన్నది. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధంలో ఉంది. ఈరోజు వరంగల్కు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని అక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్లను, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులను, దాంతోపాటు బీఆర్ఎస్వీలో పనిచేసే వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు, ఎమ్మెల్సీలను హౌస్ అరెస్టులు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ఓరుగల్లు గడ్డకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం నిర్బంధంలోకి, పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తాడు అంటే ముఖ్యమంత్రి గారికి అంత భయం ఎందుకు అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓరుగల్లులో అడుగు పెడదామంటే ఆయనకు శినుకు రాలుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసే బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా నిర్బంధించిలు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసిలు, కొంతమందిని పూర్తి స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎంత భయం అంటే ఉద్యమకారులతో పెట్టుకుంటే ఏదైనా అవుతుందనే భయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా రుచి చూసింది. అందుకే వరంగల్ జిల్లాకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎస్సీ ఎస్టీల వాహనాలకు రాయితీ నిలిపివేత, పరిశ్రమల ఉత్తర్వులు జారీ, డ్రైవర్లను ఓనర్లుగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం. అయిపోయింది ఇంకెక్కడిది? కాళేశ్వరంపై మళ్ళీ అదే అక్కసు, సిస్టమ్ను వాడుకుంటూనే తప్పుడు ప్రచారం. ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ వరకు జలాలు, చెరువులు, కాల్వలకు 25 టీఎంసీల ఎత్తిపోత, అయినా వాడుకోలేదంటూ ప్రగల్భాలు. నేటి నుంచి డిగ్రీ కాలేజీల నిర్వధిక బంద్, ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్, సర్కార్పై కాలేజీల యాజమాన్యం కన్నెర్ర చేత అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఎపిసోడ్ అన్నట్టు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మరో అంశం కూడా మీరు చూడరు. గ్యారంటీల అమలులో రేవంత్ డక్అవుట్. ఇది 8% గవర్నమెంట్ బిల్లులు ఇవ్వాలంటే 8% ఇవ్వాలి. అంటే 11 నెలల్లో రేవంత్ అందపాతాలానికి తీసుకెళ్లాడు. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఊరుకోం, పేదల ఇండ్లు కూల్చి రేవంత్ హిట్ వికెట్ అయ్యాడు. ఇక బీఆర్ఎస్ దాటికి కాంగ్రెస్ పెవిలియన్ బాట పట్టింది. రాబోయే రోజులలో మనదే కప్పు, తుర్కయాంజల్లో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఎవ్వరు జోలికన్నా ఊరి ఏం కాదు మీకు. కాంగ్రెస్ పార్టీ 6 అడుగుల బుల్లెట్ జోలికి వచ్చిల్లనుకో మాడి మసైపోతారు. నేను చెప్తున్నా కదా, హరీష్ రావు అనే మాట్లాడే ప్రతి పదం కూడా తెలంగాణకు నష్టం, తెలంగాణకు ఏం జరుగుతుంది, వాళ్ళ పరిపాలన ఎట్లున్నది, ఈ తెలంగాణలో జరుగుతున్న గోసేంది, ఈ తెలంగాణలో జరుగుతున్న బాధ ఏంది, ఈ తెలంగాణలో జరుగుతున్న అరాచకం ఏంది, ఈ తెలంగాణలో జరుగుతున్న నిర్బంధం ఏంది, ఈ తెలంగాణలో జరుగుతున్న దమనకాండ ఏంది, ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మాజీ మంత్రి మొత్తం బయట పెడుతున్నాడు. అంటే తెలంగాణ పరిపాలన చూసిన తర్వాత, ఈ ప్రాంత బిడ్డలను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాధాకరమైన విషయం అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మీరు చూడాల్సిన ఎపిసోడ్. మూసీకి 1,50,000 కోట్లు ఎక్కడి నుండి తెస్తావు? వాళ్ళ తాత ముత్తాతలు ఏమన్నా బంగారు గదులు ఏమన్నా నింపి పెట్టిలేమో, తెత్తడేమో. సెక్రటరియట్లో మిషన్ పెట్టినవా? అప్పుల కోసం సీఎం పడిగాపులు. అప్పు తెచ్చేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాను. ఎక్కడ చూసినా భూకుంభకోణాలే, కాంగ్రెస్ నేతల ఇటలీకి గులాములు. రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మా కిషన్ అన్న నిన్న నేను అన్నందుకు పాపం ఇక పొట్టేసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డిని. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం రేవంత్ సర్కార్ మీద విరుచుకుపడ్డారు. నేను చెప్తున్నా కదా, గిట్ల ప్రజల పక్షాన పోరాటం చేస్తే బీజేపీకి వైఆర్టీవీ ఫుల్ మద్దతు ఉంటుంది. ప్రజల పక్షాన ఎవరు నిలుస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిలుస్తున్నా కూడా ఆయనకు సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మూసీ అనేది 1,50,000 కోట్లు అనేది నేను చెప్తున్నా, ఇక ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. అది ప్రజల జీవితాలతో ఆడుకోవడం తప్ప ఇంకొకటి ఏం ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీరు ఎక్కడ చూసినా కూడా, ఏ వైపు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. జీవితాలన్నీ ఆగం చేసే పరిస్థితి తప్ప ఇంకా ఏం కనబడదు. మీరు ఎటువైపు చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళేదో మంచి చేస్తున్నారు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదన్నా మంచి చేస్తారేమో అని మీరు అనుకునేటోళ్ళు, అలాంటిది ఏది ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళన్నీ కూడా ఆగమాగం చేస్తారు. తెలంగాణ జీవితాలతోని, ఈ బతుకులతోని ఆడుకుంటారు తప్ప ఏం లేదు. రైట్, ఆజ్కీ బాత్. వార్తలు రాయాల్సిన జర్నలిస్టు వార్తగా మారి పత్రికలలో దర్శనం ఇస్తుంటే ఈ సమాజం ఎటు తీసుకొని పోతున్నారో ఆలోచించండి. 10 పాస్ కానివాడు కంటెంట్
చేయరాని వాడు, ఆఖరికి పులి స్టాప్ కామాలు ఎక్కడ పెట్టాలో తెలియని వాడు బండికి ప్రెస్ బోర్డు అని తగిలించి బెదిరింపు వసూళ్లకు పాల్పడుతూ జర్నలిజాన్ని కాస్త వ్యాపారంగా మార్చేస్తారు. రోజు రోజుకు జర్నలిజం విలువలు తీస్తున్న వారి భారతం ప్రజలే పట్టాలి అంటూ కూడా అరుణ్ రెడ్డి పన్నాల అంటూ కూడా రాసిన పరిస్థితి. నిజంగానే 10 పాస్గాడు కాదు, వాని జర్నలిజం అంటే తెలియదు, శిక్షణ ఎక్కడ తీసుకున్నాడో తెలియదు, ఇంటర్ పాస్గాడు, ఓ డిగ్రీ పాస్గాడు, ఒక పదమత్తే పదానికి ఒక లైన్కు ఎక్కడ కామ పెట్టాలనో ఎక్కడ పులి స్టాప్ పెట్టాలనో తెలియదు, ఏది వార్త చేయాలనో ఏది వార్త కాదో కూడా తెలియదు. బండి మీద స్టిక్కర్ పెట్టినామా, మెయిల్ ఓపెన్ చేసినామా, జర్నలిజంతోని వస్తువులు బెదిరింపులు సమాజంలో మనం అక్కడక్కడ చూస్తున్నాం కదా, భర్తం పడుతున్నారు ప్రజలు, ఖచ్చితంగా కూడా పట్టాలి. ఈ ఫేకు జర్నలిస్టుల వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చాలా ఇబ్బందికరమైన కత్తిపోటు ఏర్పడుతున్నది. నిజంగా చెప్తున్నా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మరొక అంశం కూడా చూడొచ్చు. ఇక్కడ రేపే పోలింగ్ నువ్వా నేనా, మహారాష్ట్ర జార్ఖండ్కు సంబంధించి మహారాష్ట్ర జార్ఖండ్లో ముగిసిన ప్రచార జోరు ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు మహారాష్ట్రలో 288 స్థానాలకు ఎన్నికలు, మొత్తం 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో మొత్తానికి జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ ఉంది. మరి ఎవరు గెలుస్తారు, ఏం కథ అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే జార్ఖండ్కు సంబంధించి హేమంత్ సోరెన్ కానీ, ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. కాలుష్యం కనుమరుగయ్యేనా, పరిశ్రమలలో వ్యర్థాలను బయటికి వదులుతున్న వైనం, పారిశ్రామిక వాడలలో నివసించే వారికే చుక్కలు, సిటీలో కదం తొక్కుతున్న కాలుష్యం చోద్యం చూస్తున్న పీసీబీ అధికారులు, రంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా కంపెనీలు, కనీస నిబంధనలు పాటించని పరిశ్రమల యాజమాన్యాలు, పర్యావరణ చట్టాలను పాత్ర వేస్తున్న వనమాలి ఆర్గానిక్స్, అటువైపు తొంగి చూడని కాలుష్య నియంత్రణ అధికారులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి. హైదరాబాదు మొత్తం కూడా కాలుష్య కూరలలో పోతుంది. ఢిల్లీ తర్వాత బహుశా మన హైదరాబాదే పేరు వస్తుంది. మీరు ఆలోచిస్తున్నారేమో కానీ రేపు భవిష్యత్తులో కూడా మనదే పరిస్థితి అయిపోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటు చూసినా కూడా ఏంది అంటే కాలుష్య కూరలలో జరుగుతుంది అనేది వాస్తవమైన విషయం, ఎలాంటి డౌటు లేని విషయం కూడా చూడొచ్చు. ఇగో వీళ్ళ ఆల్లేసిలు ఒకసారి చూడొచ్చు. ఏంది, మహాశక్తికి వందనం, మహిళల ప్రగతికి అభివందనం. ఒక్కసారి చూడురి వీళ్ళది ఏంది అంటే ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు అటరా. ఊరి నాయన ఏంది వీళ్ళది ఏందో ఒక్కసారి చూడాలి. మాజీ ప్రధాని ఉక్కు మహిళ మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు, ప్రజా విజయోత్సవాలు ఎక్కడ మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సుబేదారి అంటే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మన ముఖ్యమంత్రి పోతుండు కదా, ఈ ప్రోగ్రాం పోతాడట. ఏందట, మాట ఇచ్చాం పూర్తి చేశాం, ఇజ్జత్ పోతుంది మంచిగా నుర్రి, మనం కడుపుబ్బా నవ్వించే వార్త. ఏం పూర్తి చేసిళ్ళు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం అధికారం చేపట్టిన 48 గంటలలో 2 గ్యారంటీలకు అమలుకు శ్రీకారం. ఏంది, నవంబర్ 17, 2024 నాటికి 109.80 కోట్ల మంది మహాలక్ష్మి ప్రయాణికులకు 3710.22 కోట్ల ఆదా. రాష్ట్ర వ్యాప్తంగా 7292 తెలంగాణ ఆర్టీసీ బస్సులలో మహిళలకు మహాలక్ష్మి అమలు. 500కే గ్యాస్ సిలిండర్, 40 లక్షల మంది లబ్ధిదారులలో మొదలైన ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి రిలీఫ్ చేయనున్న 1,40,76,222 గ్యాస్ సిలిండర్లకు రాయితీ కల్పించిన ప్రభుత్వం 394.13 కోట్లు చెల్లించింది. ఇగో ఉచిత బస్సు మీ అందరికీ తెలుసు కదా. ఉచిత బస్సు అంటే ఏంటిది, కూరగాయలు అమ్ముకోవచ్చు, బ్రష్ చేయొచ్చు, తన్నుకోవచ్చు, కొట్లాట చేయొచ్చు. దాంతోపాటు పండుగలు వస్తే ఇష్టం ఉన్నట్టు బస్సు రేట్లు పెంచు, పొద్దుగాల ఒక రేటు ఉంటుంది, సాయంత్రం ఇంకో రేటు ఉంటుంది. ఇక దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పిండు, గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ ఎన్ని కుటుంబాలకు అమలు చేసిండు, ఏం అమలు చేసిండు ఈయనే చెప్తే బాగుంటుంది. ఇక ఇందిరా మహాశక్తి ఏంది, మార్చి 12, 2024 గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా శక్తి శుభారంభం. 1 లక్ష కోట్లతో రుణాలు, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా శక్తి సముదాయాలు ప్రారంభం. ఏదో ఒక్కటన్నా ప్రారంభమైందో చెప్తే బాగుంటుంది. గృహజ్యోతి, 0 బిల్లులు, ఇక కరెంట్ ఇది కాటగలిసిపోయింది, ఇది మాట్లాడుకోద్దండి. ఇందిరమ్మ ఇల్లులు 119 నియోజకవర్గాలలో అమలు. ప్రగతి నియోజకవర్గంలో ఏడాదికి 3500 ఇందిరమ్మ ఇల్లులు పంపిణీ. 5 సంవత్సరాలలో 20 లక్షల మందికి కేటాయింపు. ఈ ఆర్థిక సంవత్సరం 22,500 కోట్ల వ్యయంతో 4,50,000 ఇందిరమ్మ ఇల్లులు మంజూరు. ఏంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిన ఇళ్ళని వీళ్ళు ఇస్తారు, అంతకుమించి వీళ్ళే ఇస్తారు. అంటే వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ మీకు చూపెట్టాలని చూపెడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇలా వరంగల్ పోతుండు కదా, వరంగల్ కాలోజీ కళాక్షేత్రం, పాపం కాలోజీ ఆత్మ ఏంది అంటే ఆగమాగం కావద్దు. ఎందుకంటే గురూజీ నేను చెప్తున్నాను కదా, కాలోజీ గారు
ఇక మన తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా చాలా మరి రేపు పొద్దుగాల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి పసుపు నీళ్ళు చల్లి శుభ్రం చేస్తారని నేనైతే ఆశిస్తున్నా. అదే జరుగుతుంది, ఇంకేముంటుంది చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేది అదే. ఇక ఇది మొత్తం ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు కదా, పూర్తి స్థాయిలో కూడా ఎట్లెట్లుంటుంది, ఏమేం కథ, ఏమేం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఉక్రెయిన్కు అమెరికా పవర్స్, రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు పర్మిషన్, ఆయుధాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేత, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలిసారి అంటూ చూడొచ్చు. అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులకు రష్యాపై ప్రయోగించవచ్చని ఉక్రెయిన్కు యుఎస్ ప్రెసిడెంట్ పర్మిషన్ ఇచ్చినట్లుగా సమాచారం. యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా సరఫరా చేసిన క్షిపణులు ఉపయోగించేందుకు ఉక్రెయిన్ను అనుమతించడం ఇదే తొలిసారి. బైడెన్ నిర్ణయంతో యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని యుఎస్ సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు పర్మిషన్, ఆయుధాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేత, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలిసారి. నింగ్లోకి ఇస్రా జీషాట్ 20 స్పేస్ ఎక్స్లో చెందిన ఫాల్కన్ 9 ద్వారా ప్రయోగం, 14 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే చెప్పచ్చు. పెద్ద పెద్ద దేశాలు అనేది అనుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్. ఇక 300 కోట్ల భూమి కబ్జా, FTL బఫర్ జోన్లలో త్రిపుర కట్టడాలు, 3 చెరువులలో పాగా వేసి విల్లల నిర్మాణం, వీటితో పాటు పక్కనున్న ప్రభుత్వ భూమి సైతం అన్యాక్రాంతం, ల్యాండ్ మార్క్ 5 పేరిట 15 ఎకరాల హంఫట్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బఫర్ జోన్లు ఉన్నా, ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా నేను ఒక అంశాన్ని అయితే ప్రధానంగా చెప్తున్నా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. తెలంగాణ వాదంగా, తెలంగాణ గలం, వాదం బలం, బలం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ అనే పదాన్నే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే పదాన్ని కనుమరుగు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ బలం, గలం, దళం ఖచ్చితంగా కూడా పోరాటం చేద్దాం. పూర్తి స్థాయిలో అందరం కూడా మద్దతు తెలిపి భవిష్యత్తును మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తెలంగాణలో మరో ఉద్యమం కూడా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.